నెత్తుటేరులు పారించినందుకు పాక్ ప్రభుత్వం డబ్బులిస్తుంది. బిర్యానీలు పెట్టు మరీ పోషిస్తుంది. అందుకే పాక్ గడ్డ ఉగ్రవాదులకు అడ్డయింది. ఆ అడ్డ నుంచే పాక్ పాలకుల ఆలోచనల మేరకే, వారి సైన్యం ఆకాంక్షల మేరకే పాక్ ప్రేరేపిత జైష్ మహమ్మద్ ఉగ్ర సంస్థ పుల్వామా దాడికి తెగబడింది. ఇది ఖచ్చితంగా దుస్సాహసమే, కొరివితో తలగోక్కోవడమే. ఆ విషయం చేసి ఉగ్రవాదులకు పాక్ పాలకులకు అర్థం కావడానికి 6 ఏళ్లు పట్టింది. దీనిపైనే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. పాక్ పాపాల పుట్టలో అతిపెద్దది పుల్వామా దాడి. 40 మంది జవాన్లను హతమార్చిన క్రూరాతి క్రూరమైన దాడి ఇది. పాకిస్తాన్ పాలకుల ఆశీస్సులతో, పాక్ ఆర్మీ అండదండలతో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు రాజేసిన హింసాకాండ ఇది. కశ్మీరీ యువతలో ఉగ్ర బీజాలు నాటి మసూద్ అజార్ చేయించిన మారణ హోమం ఇది. యుద్ధ భూమిలో భారత్తో నేరుగా తలపడే దమ్ములెక్కడే పాకిస్తాన్ ఇలా ఉగ్రవాదులను ముందుకు నెట్టి దొంగ దెబ్బలు తీస్తూ వచ్చింది. పార్లమెంటుపై దాడి, పఠాన్కోట్ ఉగ్రహింసల తర్వాత జైషే మహమ్మద్ చేపట్టిన రాకాసి దాడి ఇది. 40 మంది భారతీయ జవాన్ల ఇళ్లల్లో నుదుటి సింధూరాన్ని తుడిచేసిన జైషే మహమ్మద్ పాపాన్ని భారత్ ఎప్పటికీ మరువదు. పాకిస్తాన్ గడ్డపై కూర్చుని పాక్ ప్రభుత్వంతో జట్టు కట్టి పాక్ ఆర్మీ దిశా నిర్దేశనంతో భారత్లో హింస రాజేయడమే ఎజెండాగా మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ దుస్సాహసానికే పాల్పడింది. జమ్మూ కశ్మీరులో సిఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్నే లక్ష్యంగా చేసుకుని మానవ బాంబుతో దాడి చేసిన ఉగ్ర పాపం పెను విషాదాన్నే మిగిల్చింది. కశ్మీరులోని పుల్వామా జిల్లాలో జరిగిన ఈ నరమేధం వెనుక ఏం జరిగింది? ఈ దాడి చేయించిన జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ 1995లో భారత్లో అరెస్టయ్యాడు. అతగాడిని విడిపించుకునేందుకు అతని సోదరుడు రవూఫ్ అజార్ భారత విమానాన్ని కాందహార్కు హైజాక్ చేశాడు. 155 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం మసూద్ను విడుదల చేసింది. విడుదలైన వెంటనే పాకిస్తాన్ వెళ్లిన మసూద్ అజార్కు పాక్లో ప్రభుత్వం బ్రహ్మరథం పట్టింది. అతగాడికి రాచమర్యాదలు చేసింది. పాక్ ఆర్మీ సహకారంతో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థను స్థాపించాడు మసూద్ అజార్. పాక్ భూభాగంలో బహవల్పూర్లో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటుకు పాక్ ప్రభుత్వం ఉదారంగా నిధులు ఇచ్చింది. మసూద్ అజార్ నేతృత్వంలో బహవల్పూర్ హెడ్ క్వార్టర్స్ నుంచే భారత్లో ఉగ్రహింసకు కుట్ర రచన జరుగుతోంది. పుల్వామా దాడికి కూడా ఇక్కడే స్కెచ్ గీశారు. జమ్మూ కశ్మీర్లో యువతను రెచ్చగొట్టి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయిస్తూ వారిని ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేయడం పాక్ ఉగ్రమూకల ఎజెండా. ఆ క్రమంలోనే కశ్మీరులో దారి తప్పిన అమాయక యువతను ట్రాప్ చేసిన జైషే మహమ్మద్ పాక్లో వారికి ఉగ్ర శిక్షణ ఇస్తున్నారు. భారత్లో ఏదైనా హింసాయుత దాడి చేయాలంటే ఇక్కడి నుంచే ఓ దళాన్ని పంపుతారు. 2018 చివర్లో జైషే హెడ్ క్వార్టర్స్ లోనే ఓ కుట్రకు రచన జరిగింది. కశ్మీరులో భారత జవాన్లే టార్గెట్ గా భారీ హింసాయుత దాడి చేయాలని ప్లాన్ చేశారు. అందుకోసం తాము శిక్షణ ఇచ్చిన కాశ్మీరీ యువకులతో పాటు పాక్ ఉగ్రవాదులను కాశ్మీర్లోకి ఎగదోశారు. సిఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ రెగ్యులర్ గా వెళ్లే రూట్ పై నిఘా పెట్టిన ఉగ్రవాదులు నేషనల్ హైవే 44 పై జవాన్ల కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశారు. కాశ్మీరులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసాంఘిక శక్తులు నిర్వహించే ఆందోళనల్లో పాల్గొన్న కొందరు యువకులు జవాన్లపై రాళ్లు రువ్వారు. అలాంటి వారిని జవాన్లు అదుపులోకి తీసుకుని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తూ వచ్చారు. అలా 6 సార్లు అరెస్ట్ అయ్యి విడుదలైన 22 ఏళ్ల కుర్రాడు ఆదిల్ అహ్మద్ దర్ సైనికులపై ప్రతీకారం తీర్చుకోవాలని జైషే మహమ్మద్లో చేరాడు. అలా చేరిన ఆదిల్ని కశ్మీర్లో తలపెట్టిన ఆపరేషన్ కు ఎంపిక చేశాడు మసూద్ అజార్. జవాన్ల కాన్వాయ్ని ఆత్మాహుతి దాడితో పేల్చివేయాలని అనుకున్నారు. అందుకు అవసరమైన పేలుడు పదార్థాలను వేర్వేరు ప్రాంతాల నుండి సమకూర్చుకున్నారు. అమోనియం నైట్రేట్, జిలిటన్ స్టిక్స్ తో పాటు అమోనియం పౌడర్ను సేకరించారు. పేలుడు పదార్థాలతో వెళ్లి ఆర్మీ కాన్వాయ్ను ఢీకొట్టేందుకు ఓ మారుతి కారును కొనుగోలు చేశారు. పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులకు కశ్మీరులో కొందరు ఆశ్రయం ఇచ్చారు. ఆదిల్ దర్ ఆత్మాహుతి దాడి చేయడానికి డిసైడ్ అయ్యాడు. 2019 ఫిబ్రవరి 4న జవాన్ల కాన్వాయ్ పుల్వామా జిల్లాలో నేషనల్ హైవే 44 మీదుగా వెళుతుందన్న సమాచారం ఉగ్రవాదులకు అందింది. ఆ రోజే కాన్వాయ్ పై దాడి చేయాలని అనుకున్నారు. అయితే దాని ముందు రోజున వర్షాలు పడ్డంతో పాటు భారీగా మంచు కురవడంతో రోడ్ బ్లాక్ అయ్యింది. ఆ తరువాత ఫిబ్రవరి 14న వేలాది మంది జవాన్లను శ్రీనగర్లోని ట్రాన్సిట్ క్యాంపుకు తరలించాల్సి ఉంది. జవాన్ల కాన్వాయ్ వెళ్లే ముందు ఆ రహదారిలో ఏమన్నా ప్రమాదం పొంచి ఉందా, మందు పాత్రలు ఏమన్నా అమర్చారా, ఉగ్రమూకలు కానీ శత్రుసేనలు కానీ నక్కి ఉన్నారా అన్న కోణంలో తనిఖీలు చేస్తూ ఉంటారు.
ఫిబ్రవరి 14న తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో జవాన్ల కాన్వాయ్ కాజీకుండ్ ట్రాన్సిట్ క్యాంపు నుండి బయలుదేరాల్సి ఉంది. దీనికి ముందుగానే ఆర్ఓపీ బృందాలు రహదారిపై తనిఖీలు చేయడంతో కాన్వాయ్ వస్తోందని ఉగ్రవాదులకు తెలిసిపోయింది. 78 బస్సుల్లో 2,500 మందికి పైగా జవాన్లు వెళుతున్నారు. 200 కిలోల పేలుడు పదార్థాలను 2 కంటైనర్లలో పెట్టుకుని కారు వెనక భాగంలో ఉంచాడు ఆదిల్దర్. నీలం రంగు మారుతి వ్యాన్లో కాన్వాయ్ పై దాడికి తానే డ్రైవ్ చేసుకుంటూ ముందుకు సాగాడు. కాన్వాయ్ ముందుకు సాగుతోంటే నీలం రంగు కారు అమాంతం రావడంతో ఏఎస్ఐ మోహన్ లాల్ కు అనుమానం వచ్చింది. ఆ కారును ఆపేందుకు ప్రయత్నించాడు. ఈలోపే ఆదిల్దర్ కారును వేగంగా తీసుకుపోయి కాన్వాయ్లోని 5వ నంబర్ బస్సును ఢీకొట్టాడు. భారీ విస్ఫోటనంతో 5వ నంబర్ బస్సు క్షణాల్లో బూడిదయ్యింది. అందులో ప్రయాణిస్తోన్న జవాన్లంతా మరణించారు. దాడి చేసిన ఉగ్రవాది దర్ కూడా మరణించాడు. ఉగ్రవాది కారును ఆపేందుకు ముందుకు కదిలిన ఏఎస్ఐ మోహన్ లాల్ కూడా చనిపోయారు. ఘటన జరిగిన వెంటనే ఆర్మీ రంగంలోకి దిగింది. నేషనల్ హైవేపై భీభత్స దృశ్యాలు చూసి సైనికాధికారులు కంటతడి పెట్టుకున్నారు. తమ సహచరుల మృతదేహాలు తునాతునకలై గుర్తుపట్టడానికి కూడా వీల్లేకుండా అయిపోవడం చూసి తట్టుకోలేకపోయారు. కొద్దిసేపటికే ఈ దాడి తమ పనే అని జైషే మహమ్మద్ ప్రకటించింది. ఆత్మాహుతి దాడి చేసి ప్రాణాలు కోల్పోయిన కశ్మీరీ యువకుడు ఆదిల్ అహ్మద్ దర్ చేత ఓ వీడియో చిత్రీకరించిన ఉగ్రవాదులు దాడి తరువాత దాన్ని విడుదల చేశారు. ఆ రాక్షస దాడి పాకిస్తాన్ పనే అని భారత్ ఆరోపించింది. అయితే ఎప్పట్లాగే పాకిస్తాన్ తమకే పాపం తెలీదని బుకాయించింది. కావాలంటే దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పింది పాక్. ఎన్ఐఏ దర్యాప్తులోకి దిగింది. కశ్మీర్లో ఉగ్రదాడికి సహకరించిన స్థానికులను గుర్తించి ఒక్కొక్కరిగా ఎన్కౌంటర్లలో మట్టుబెట్టింది. ఆదిల్దర్ ను ముగ్గులోకి దింపి ఆత్మాహుతి దాడికి అతనికి ఆర్డీఎక్స్ తో పాటు పేలుడు పదార్థాలు అందించేందుకు పాక్ నుంచి వచ్చిన ఇద్రిస్ అలియాస్ ఉమర్ సాక్షాత్తు మసూద్ అజార్ మేనల్లుడే అని దర్యాప్తులో తేలింది. జైషే ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చిన ఓ యువతిని, ఆమె తండ్రిని అరెస్టు చేశారు. పాకిస్తాన్కు ఎలాగైనా బుద్ధి చెప్పి తీరాల్సిందేనని భారత ప్రభుత్వం కుతకుతలాడిపోయింది. ఆర్మీ కూడా పగతో రగిలిపోయారు. నిప్పుతో చెలగాటమాడితే కాలి బూడిద కాక తప్పదు. భారత్తో పెట్టుకుంటే చావు దెబ్బ తినక తప్పదు. ఇది పాకిస్తాన్కు పుల్వామా దాడి జరిగిన 2 వారాల్లోపే అర్థమైపోయింది. బాలాకోట్లో ఉగ్ర శిబిరాలను కాకావికలం చేసిన ఇండియన్ ఆర్మీ వందలాది మందిని మట్టిలో కలిపేసింది. ఆ తర్వాత మళ్లీ పాక్ సైన్యం, ఉగ్రవాదులు కూడా ఉగ్ర హింసకు తెగబడుతూనే ఉన్నారు. దేనికైనా పాపం పండాలి కదా. పాక్ ఉగ్రవాదపు పాపము పండింది. ఆపరేషన్ సింధూర్తో జీవితంలో మర్చిపోలేని విధంగా చావు దెబ్బతింది. పుల్వామా దాడితో భారత్ అగ్గి మీద గుగ్గిలమైంది. ఉగ్రవాదులను భారత్లోకి ఎగదోస్తూ హింస రాజేస్తోన్న పాకిస్తాన్కు జీవిత కాలానికి సరిపడ గుణపాఠం నేర్పాలని భారత్ డిసైడ్ అయింది. పుల్వామా దాడి జరిగిన 12 రోజులకే భారత్ అనుకున్నది సాధించింది. పాకిస్తాన్ ఆర్మీతో పాటు అక్కడి ఉగ్రవాద సంస్థలను చావు దెబ్బతీసింది. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున భారత సైనికులు పాక్ భూభాగంలోని బాలాకోట్లో దిగి అక్కడి జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను తుత్తునియలు చేశారు. ఊహించని ఈ మెరుపు దాడిలో వందలాది మంది ఉగ్రవాదులు ఖతమయ్యారు. సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్తాన్ ఒక్కసారిగా షాక్ అయింది. పుల్వామాయే కాదు, అంతకుముందు పఠాన్కోట్లోనూ పాకిస్తాన్ భూభాగం నుండే కుట్ర రచన జరిగింది. అసలు పుల్వామా దాడి తాజాగా తెరపైకి రావడానికి ముందు మరో ఆసక్తికర చర్చ సాగింది పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో. పాకిస్తాన్ పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన తర్వాత పాక్ అవమాన భారంతో రగిలిపోయింది. భారత్ పై తాము కూడా మెరుపు దాడి లాంటిది ఏదో ఒకటి చేయాలనుకుంది. F-16 యుద్ధ విమానంతో భారత్ వైపు బయలుదేరింది పాక్ ఆర్మీ. దీన్ని గమనించిన భారత వైమానిక దళం అప్రమత్తమైంది. పాక్ యుద్ధ విమానాన్ని విజయవంతంగా నేలకూల్చిన భారత సైన్యం పాక్ పన్నాగాలను తిప్పికొట్టింది. ఈ ఆపరేషన్ ని విజయవంతంగా ముగించిన యోధుడు కల్నల్ అభినందన్ వర్ధమాన్. పాక్ విమానాన్ని కూల్చిన అనంతరం అభినందన్ పాక్ భూభాగంలో ల్యాండ్ అయ్యారు. వెంటనే పాక్ ఆర్మీ అభినందన్ ని నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసింది. ఆ తర్వాత అభినందన్ ని ఏం చెయ్యాలి అనే చర్చ మొదలైనప్పుడు అభినందన్ కు ఏమైనా జరిగితే భారత సైన్యం పాకిస్తాన్ పై భీకర దాడులకు దిగే ప్రమాదం ఉందని పాక్ ఆర్మీ చీఫ్ గజగజ వణికిపోయారట. సాక్షాత్తు పాక్ విదేశాంగ మంత్రి ఖురేషియే ఆర్మీ చీఫ్ తో అభినందన్ ను వారి దేశం పంపే, లేకపోతే భారత్ మనపై దాడికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది అన్నారట. ఈ సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా కాళ్లు వణుకుతున్నాయని, చెమటలు పట్టేశాయని జాతీయ అసెంబ్లీలో విపక్ష నేత పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎంపీ అయాజ్ సాదిక్ వెల్లడించారు. భారత సైన్యం పేరు చెబితేనే పాకిస్తాన్ ముచ్చెమటలు పోసుకుంటోందన్న వాస్తవం సాదిక్ వ్యాఖ్యల ద్వారా బట్టబయలైంది. సాదిక్ వ్యాఖ్యలతో మంత్రి ఖురేషీకి మండుకొచ్చేసింది. భారత్కు పాకిస్తాన్ భయపడుతోన్న సంగతిని బహిర్గతం చేస్తావా అన్నట్లు ఖురేషీ ఆగ్రహంతో రగిలిపోయారు.
బాలాకోట్ దాడులతో జైషే మహమ్మద్ గజగజ వణికింది. మసూద్ అజర్ అహం దెబ్బతింది. తల కొట్టేసినట్టయింది అజర్కి. అయితే ఏమీ చేయలేని పరిస్థితి. కుక్కతోక వంకర అన్నట్టు ఉగ్రవాదులు, పాక్ పాలకుల ఆలోచనలు వంకరే. అందుకే ఎన్ని దెబ్బలు తిన్నా గుణపాఠాలు నేర్చుకోరు. భారత్ నుండి కశ్మీర్ని విడదీసేస్తా అంటూ మసూద్ అజర్ పిచ్చి ప్రేలాపనలు పేలుతూనే వచ్చాడు. అయితే అతగాడి పాపాలను భారత ప్రభుత్వం శిశుపాలుడి తప్పులు లెక్కబెట్టినట్టు కౌంట్ చేస్తోందని తెలుసుకోలేకపోయాడు. పుల్వామా దాడి తర్వాత భారత్లో మరో ఉగ్ర దాడి చేయకపోయినా బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంలో ఉగ్రవాదులను తయారు చేస్తూనే ఉన్నారు. అక్కడ భారత్పై విద్వేషపూరిత ప్రసంగాలు ఇస్తూనే ఉన్నాడు. ఇవి కూడా భారత్ నిశితంగా గమనిస్తూనే ఉంది. మసూద్తో పాటే పాక్ అండతో లష్కరే తైబా పేరిట ఉగ్ర దుకాణం నడుపుతోన్న హఫీజ్ సయీద్ కుట్ర రచనతోనే ఏప్రిల్లో పహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఇటు జైషే మహమ్మద్ కు, అటు లష్కరే తైబాకు, ఓవరాల్ గా పాకిస్తాన్లోని అన్ని ఉగ్ర మూకలకు, వాటిని పెంచి పోషిస్తున్న పాక్ పాలకులకు, ఉగ్రవాదులకు తర్ఫీదునిస్తోన్న పాక్ ఆర్మీకి ఒకేసారి బుద్ధి చెప్పాలని భారత్ డిసైడ్ అయింది. అంతే, ఆపరేషన్ సింధూర్ కి ప్లాన్ జరిగింది. మే 7 తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్తో భారత ఆర్మీ పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఏకకాలంలో పిడుగులు కురిపించింది. ఉగ్ర స్థావరాలను శిథిలాల గుట్టలుగా మార్చింది. ఈ క్రమంలోనే మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మందిని మన ఆర్మీ లేపేసింది. అందులో మసూద్ సోదరుడు, భారతీయ విమానం హైజాక్ లో కీలక నిందితుడైన రౌఫ్ అజర్ కళ్లు తేలేశాడు. పుల్వామా దాడికి ఎక్కడైతే స్కెచ్ గీశారో ఆ బహవల్పూర్లోని జైషే హెడ్ క్వార్టర్స్ నే పాతాళానికి తొక్కేసింది ఇండియన్ ఆర్మీ. భారత్తో పెట్టుకుంటే ఎక్కడ దాగి ఉన్నా వెంటాడి వేటాడి మరీ కొట్టడం ఖాయమని చాటి చెప్పింది. ఆపరేషన్ సింధూర్తో పహల్గామ్ మృతుల కుటుంబాలకే కాదు, పుల్వామా దాడిలో అమరులైన మన వీర జవాన్ల కుటుంబాలకు కూడా న్యాయం జరిగింది.